హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆనర్స్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఏంటి అంటే ఈజీ లంచ్ బాక్స్ చూపించబోతున్నానండి. పొద్దున్నే ఎలాంటి హడావిడి లేకుండా చేసుకోవచ్చు అనమాట. దానికోసం ముందుగా 2 క్యారెట్లు సన్నగా తురిమి పెట్టుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక కడాయిని పెట్టుకుంటున్నానండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా వేడవనిచ్చి ఆ తర్వాత ఇందులో మనము పోపు పెట్టుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఆ తర్వాత పల్లీలు ఉన్నాయి కదండి, పల్లీలు కూడా వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి వేగడానికైతే ఒక 1 మినిట్ 1.5 మినిట్ పడుతుందండి. ఇవి వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసి వీటినన్నిటినీ కూడా మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి వీటినన్నిటినీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతుందనమాట. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి దీనిని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుందనమాట. ఇలా మొత్తం చూడండి బాగా మెత్తగా మగ్గిపోయింది క్యారెట్ అనేది. ఈ రెసిపీ అయితే మార్నింగ్ టైము ఎలాంటి హడావిడి లేకోకుండా పిల్లలకి కేవలం 5 నిమిషాల్లో రెడీ అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. అందుకనేసే మీకోసం షేర్ చేస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి వీటినన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే 1 కప్ రైస్ యాడ్ చేస్తున్నానండి. ఇలా రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత దీనిని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇలాంటి హడావిడి లేకుండా మార్నింగ్ టైము లంచ్ బాక్సులకి పిల్లలకి పెట్టడానికి చాలా ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైక్ ఇంకొంతమందికి చూపించడానికి రికమెండ్ చేసినట్టు అవుతుందన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి.